ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఈరోజు మార్నింగే హైదరాబాద్ వచ్చేసాము. నిన్న వ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్, తర్వాత ఏం వ్లాగ్ చేస్తాను, సేమ్ అదే మా మమ్మీ వండింది, మా డాడీ ప్యాక్ చేశారు, మేము ట్రైన్ ఎక్కి వచ్చేసాం అంతే. దాంట్లో వ్లాగ్ చేయడానికి ఏం లేదు అనిపించింది, అందుకే చేయలేదు అనమాట. నిన్న రాత్రి ట్రైన్లో ఏసీ వాడు ఎంత ఎక్కువ పెట్టేశాడంటే మార్నింగ్ లెగిసేసరికి తల పట్టేసింది, కోల్డ్ అయిపోయింది, పిల్లలకి కోల్డ్ అయిపోయింది. నేను మధ్యలో వెళ్ళి ఒకసారి కంప్లైంట్ కూడా చేశాను, ఏసీ చాలా ఎక్కువ ఉంది తగ్గించండి అనేసి. కానీ వాళ్ళు ఎవ్వరు మాట వినలేదన్నమాట. సో కోల్డ్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత సంతోష్ వచ్చారు మాకు స్టేషన్కి, మమ్మల్ని పిక్ చేశారు, మేము ఇంటికి వచ్చేసాము. అండ్ అలా గడుస్తుంది అనమాట. ఇంటికి వచ్చిన వెంటనే ఎన్ని పనులు ఉన్నాయంటే ఇప్పటి వరకు మనది ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. లాస్ట్ 10-15 డేస్ నుంచి బిందాస్గా ఉన్నాము. మమ్మీ అన్ని చేసి పడుతుంటే తిని పెట్టడం, టీవీలు చూడడం, సినిమాలు చూడడం, తిరగడం అంతే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్నిటికీ మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. క్యారేజీలు కట్టాలి, పిల్లల్ని చదివించాలి, స్కూల్కి పంపించాలి, వీడియోలు తీయాలి, ఎడిట్ చేయాలి, అన్ని పనులు చేయాలంటే నాకు భయం వేసేస్తుంది తెలుసా నిజంగా. అండ్ మీరందరూ ఊర్ల నుంచి వచ్చేసారా, ఇంకా ఊర్లోనే ఉన్నారా అని నాకు కింద చెప్పండి. ఎంతమంది వచ్చేసారు, ఎంతమంది ఆల్రెడీ మీ డ్యూటీల్లో స్టార్ట్ అయిపోయారు అన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ మీకు గుర్తుందా, నేను అరకు నుంచి బోల్డ్ రకాల స్పైసెస్ తెచ్చాము. అక్కడ దొరుకుతున్న లోకల్లో దొరికిన స్పైసెస్ అన్నీ అక్కడ నుంచి తెచ్చాను. వాటి కోసం నేను ఇంతకుముందు అమెజాన్లోని గ్లాస్ కంటైనర్స్ ఆర్డర్ చేసి ఉంచానండి. సో అవి కూడా వచ్చేసాయి అనమాట. వాటన్నిటిని ఫస్ట్ నేను మంచిగా గ్లాస్ కంటైనర్స్లో ఆర్గనైజ్ చేసి మన కిచెన్లో పెట్టేద్దాం. ఎందుకంటే ఈ స్పైసెస్ అనేవి చాలా డేస్ ఉంటాయి మనం ప్రాపర్గా కేర్ తీసుకుంటే. మనం సరిగ్గా కేర్ తీసుకోకపోతే అవన్నీ పాడైపోతాయి. ఎంత మంచి స్మెల్ వస్తుందో అవి చూసినప్పుడు నాకు అనిపించింది, కెమెరా తూరు మీకు కొంచెం స్మెల్ కూడా చూపించగలిగితే ఎంత బాగుంటుంది. స్మెల్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. ప్రతిదీ జీలకర్ర అండ్ గసగసాలు అన్నీ తెచ్చాను, చాలా రకాలు తెచ్చాను. ఆల్మోస్ట్ 600 రూపీస్ అనుకుంటా. నేను 600, చిన్న 600 అలా కొన్నాము. నేను మొన్న ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాను, గెస్ట్ చేయండి నేను ఏం చేస్తున్నానంటే 20-25 మంది నాకు పంపించారన్నమాట. వాటాలు వేసుకుంటున్నారు స్పైసెస్ అని. సో ట్రూ అండి, కరెక్టే. తను ప్యాక్ చేసినప్పుడు మొత్తం ఒక బ్యాగ్లో ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట. మేము తీసుకొచ్చి సపరేట్ చేసుకుని చిన్న పట్టుకెళ్ళింది, నాకు నేను పట్టుకొచ్చా. తర్వాత నేను అమెజాన్ నుంచి ఒక స్టీల్ టిఫిన్ బాక్స్ ఆర్డర్ చేశాను. ఇప్పుడు అమెజాన్ సేల్ రన్ అవుతుంది కదా, దానికోసం సాహిల్కి, సంతోష్కి ఎవరికైనా ఇవ్వచ్చని. ఇలా ఉంటుంది. సో క్యాప్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట. ఇది ఒకటి ఉంటుంది, తర్వాత ఇది ఉంటుంది, దాని తర్వాత ఇంకా చిన్నది ఉంటుంది, దాని తర్వాత ఒక టంబ్లర్ లాంటిది ఉంటుంది అనమాట ఇలాగా. సో ఇది నేను పర్చేస్ చేశాను, నాకు చాలా బాగా అనిపించింది. స్టీల్ అయితే కొంచెం హాయిగా అనిపిస్తుందని. సో ఫస్ట్ మనం వెళ్ళి స్పైసెస్ అన్ని ఆర్గనైజ్ చేసి వచ్చి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్. ఇవన్నీ మేము అరకు నుంచి తీసుకొచ్చిన స్పైసెస్ అండి. అరకులోని బోల్డ్ రకాలు అక్కడ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. బుర్రా గృహాల దగ్గర కూడా అమ్ముతున్నారు. ఇవి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవన్నీ అక్కడే పండిస్తున్నారు, ఆ అడవుల్లో దొరికినవి, ఆ కొండ ప్రాంతాల్లో దొరికినవి అన్నీ కలిసి అమ్ముతారంట. సో స్పైసెస్ది స్మెల్ అయితే చాలా బాగుంది. ఇవన్నీ నా దగ్గర ఎక్కువ ఉండవండి, ఎందుకంటే మమ్మీ గరం మసాలా పౌడర్ ఇవన్నీ మమ్మీయే చేసి ఇచ్చేస్తుంది. సో ఇవన్నీ నాకు పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఇప్పటి వరకు 12-10 ఇయర్స్లో రాలేదన్నమాట. యాలకులు, లవంగాయలు ఇలాంటివి మేము మోర్కి వెళ్ళినప్పుడు లేదా డీమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చేసుకుంటాము. ఈసారి బిర్యానీలో కూడా వేసుకోవడానికి అక్కడ స్పెషల్గా సామాన్లు అన్నీ దొరుకుతున్నాయి. అంతేకాకుండా గరం మసాలా పౌడర్ కోసం చేసుకోవడానికి కూడా వేరేగా అన్నీ మిక్స్ చేసి దొరుకుతున్నాయి. తర్వాత రకరకాల వేర్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. అవి తీసుకొచ్చి వాటిలో మనం కొబ్బరి నూనె వేసేసి మన హెయిర్కి అప్లై చేసుకుంటే మన హెయిర్ అనేది బాగుంటుందంట. అక్కడ ఆ బ్యాంబూ చికెన్ ఏదైతే దొరుకుతుందో దాని మసాలా కూడా నేను తీసుకొచ్చాను. అది ధనియాల మసాలా అంటండి. ధనియాలు అన్నీ యాడ్ చేసి అవి చేస్తారు. ఆ మసాలా ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను. సో మనం ఎప్పుడైనా ఇంట్లో కూడా చికెన్ టిక్కా ఇలాంటివి చేసుకున్నప్పుడు ఈ మసాలా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇవి గుర్తున్నాయా? ఇవి ఏవో ఫ్లవర్స్ అండి. దీని స్మెల్ అయితే సూపర్ ఉంది. ఇది మెయిన్లీ బిర్యానీలో వేస్తారు. చాలామంది ఏంటి అంటే అవన్నిటిని ఒక చిన్న మూట కట్టి అప్పుడు బిర్యానీలో వేస్తారు. అప్పుడు ఇవి అడ్డుగా ఉండకుండా ఉంటుంది, అంతే వీటి ఫ్లేవర్స్ కూడా వస్తాయి. ఈ గ్లాస్ కంటైనర్స్ అన్నీ నేను అమెజాన్లో తెప్పించాను. నాకు స్క్వేర్ గ్యాస్ కంటైనర్స్ అంటే చాలా నచ్చుతాయి. ఇవన్నీ ఎన్ని డేస్ అయింది తెలుసా కొనిసి తెచ్చి, ఇప్పటికి యూజ్ అయ్యాయి అనమాట. అండ్ ఇవి హరీష నేను ఇద్దరం సేమే కొనుక్కున్నామండి. ఇందులో నాకు అన్నిటికన్నా ఎక్కువగా నచ్చింది గసగసాలు.
గసగసాలు మీకు తెలుసా? గసగసాల మసాలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరికాయ గసగసాల మసాలా నేను ఎప్పుడైనా మీకు వ్లాగ్లో చేసి చూపిస్తాను. నేను అక్కడ కూర్చుని అన్నిటినీ కట్ చేసి జాగ్రత్తగా అన్నీ వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ చాలా రోజులు ఉంటాయి. జాగ్రత్తగా ఉంచుకుంటే, డ్రైగా ఉన్న వాటిల్లో వేసి ఉంచుకుంటే బోల్డ్ రోజులు మీరు హ్యాపీగా యూస్ చేయొచ్చు. జీలకర్ర కూడా నేను తెచ్చాను. మా మమ్మీ తిట్టింది, జీలకర్ర ఆవాలు ఎందుకు తెచ్చావు అనేసి. బట్ ఇట్స్ ఓకే. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత ఇంత అందంగా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. మీకు బాగా అనిపిస్తుందా? వీటితో మీరు ఇంకేమైనా స్పెషల్గా చేస్తారని చెప్పండి. నేను ఈ ట్రే లాంటిది ఉంది కదా, దీన్ని ఏమంటారో నాకు కూడా గుర్తురాట్లేదు వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు. ఈ 3 లెవెల్స్లో ఉంటుందండి. ఇదేంటి అంటే మన కబోర్డ్స్లోని వర్టికల్ స్పేస్ని ఫుల్గా యూటిలైజ్ చేయడానికి ఇది పనికొస్తుంది. ఇది స్టెప్స్లా ఉంటుంది కాబట్టి మనం మొత్తం స్పేస్ని ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను వెనకతలో దాంట్లోని 4 డబ్బాలు పెట్టుకుంటున్నాను. అండ్ తర్వాత వచ్చేసి అలా మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి నేను 2 తెప్పించాను. వీటిది లింక్స్ నేను దొరికితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. లేదా నా అమెజాన్ పేజ్లో కూడా నేను వీటన్నిటిని యాడ్ చేశాను, మీరు అక్కడ కూడా చూడొచ్చు. చాలామందికి వీటికి మళ్ళీ స్టిక్కర్స్ అన్నీ అంటించి యూజ్ చేయడం, దాని మీద వాటి పేర్లు రాయడం ఇష్టం ఉంటుంది. గ్లాసులోనే అలాగా కనిపిస్తుంది కదా బయటికి, అందులోని ఏ పదార్థం ఉంది అన్నది, దానికి మళ్ళీ పేర్లు రాయడం ఎందుకు వేరేగా అని నా ఫీలింగ్ అనమాట. ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను. ముందుకి 3 వెనకాతలు దాని మీద 4 పెట్టుకున్నా. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ముందు నుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్యూట్గా ఉంది కదా. మీకు నచ్చిందా? అండ్ చూసారుగా స్పైసెస్ ది స్మెల్ అయితే సూపర్ ఉందండి. నేను నిజంగా అనిపిస్తుంది తెలుసా, నాకు ఎప్పుడైనా నేను ఏదైనా మంచిది స్మెల్ చేసినప్పుడు మీకు కెమెరా త్రూ కొంచెం స్మెల్ కూడా చూపిస్తే బాగుంటుంది అని. అండ్ తర్వాత నా దగ్గరికి వచ్చింది వావ్ స్కిన్ సైన్స్ ఉప్టన్ కిట్ అండి. మనకి చాలా ఉప్టన్స్ అంటే చాలా ఇష్టం. ఉప్టన్ అంటే నలుగుపిండి ఇవన్నీ చాలా ఇష్టం. ఇది వాటితో తయారు చేసిన స్కిన్ కేర్ కిట్ అనమాట. ఇందులో టోటల్గా 5 ప్రోడక్ట్స్ ఉంటాయి. ఇలా ఉంటుంది అండ్ నీట్గా ఆర్గనైజ్ చేసి వస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేయడం వల్ల దీన్ని ఏంటంటారు ఆ మీద ఉండేది పడేశాను. దీంట్లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ వచ్చేసి ఫేస్ వాష్ వస్తుంది, వావ్ స్కిన్ సైన్స్ ఫేస్ వాష్. దాని తర్వాత వస్తుంది మెయిన్లీ ఇది ఇండియన్ ట్రెడిషన్స్ని నమ్మి మనకి ఉప్టన్లు, నలుగుపిండులు, శనగపిండులు ఇవన్నీ రాసుకోవడం ఇష్టం ఉండే వాళ్ళకి ఈ కిట్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అది స్క్రబ్. తర్వాత ఉప్టన్ ఫేస్ అండ్ బాడీ ప్యాక్. దీంట్లో కూడా సేమ్ అనమాట. చిక్పీ ఉంటుంది, అంటే శనగపిండి ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, సాఫ్రాన్, ఆల్మండ్ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, శాండిల్వుడ్ ఆయిల్. శాండిల్వుడ్ ఆయిల్ అన్నది మనకి స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి, మన ఒరిజినల్ కలర్ ఏదైతే ఉంటుందో అది బయటికి రావడానికి చాలా హెల్ప్ చేస్తుందండి. తర్వాత ఇది వచ్చేసి వావ్ స్కిన్ కేర్ సన్ స్క్రీన్ ఫేస్ సీరం. తర్వాత ఇది వచ్చేసి సన్ స్క్రీన్ ఫేస్ సీరం. ఇది 55 SPF. మీరు ఎంత స్కిన్ కేర్ ఏం పాటించినా ఏం చేసినా మీరు ఎప్పటి వరకు మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేయరో అప్పుడు మీకు చేసిందంతా యూజ్లెస్ అనమాట. సో మనం ఎంత మంచి రాసినా, ఎన్ని జ్యూసులు తాగినా, ఎంత చేసినా సన్ స్క్రీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది దీంతో పాటు మనకు ఒక సిలికాన్ స్పాచ్లా వస్తుంది. బ్రష్ కాకుండా సిలికాన్ ఎందుకు ఇచ్చారా అనుకున్నాను. ఇదేంటి అంటే ప్రోడక్ట్ అనేది వేస్ట్ అవ్వదు, ఈజీగా ఇలా రాసుకోవచ్చు అనమాట మన ఫేస్ మీద. నేను దీంతో కన్నా హ్యాండ్సే నేను ప్రిఫర్ చేస్తాను. జస్ట్ తీసి నా ఫేస్కి అప్లై చేసి, ఎక్కడ నాకు పిగ్మెంటేషన్ ఉందో అక్కడ కొంచెం ఎక్కువ అప్లై చేసి, కళ్ళ దగ్గర తక్కువ అప్లై చేసి, లైక్ మచ్ కంట్రోల్ ఉంటుంది అని నా ఫీలింగ్. సో మీరు కనుక యూజ్ చేయాలనుకుంటే ఇది కూడా కిట్తో పాటు వస్తుంది. నేను మీకు చూపిస్తాను దీన్ని ఎలా యూజ్ చేయాలి అన్నది కొంతసేపట్లో. సో వావ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ నో పారాబెన్స్, నో సల్ఫర్, నో సిలికాన్, నో కలర్ అండి. ఇందులో మీరు చూసే కలర్, ఫ్రేగ్రెన్స్ ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో వచ్చినవి అనమాట. ఇందులో ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ చేయరు. ఎక్కువ కెమికల్ బేస్డ్ కాకుండా న్యాచురల్గా స్కిన్ కేర్ చేయాలనుకుంటే మీరు వావ్ ట్రై చేయొచ్చు. అండ్ ఇది మొత్తం యూజ్ చేసి నేను ఇప్పుడు చూపిస్తాను. సో కీప్ ఆన్ వాచింగ్. అండ్ ఈ కిట్లోని వచ్చేసి ఫస్ట్ మనకు ఒక ఫుల్ పేపర్ లాగా ఉంటుందండి. దాంట్లోని మనకి అన్నీ రాసుంటాయి అనమాట. ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఏ ఇంగ్రీడియంట్ ఏం చేస్తుంది అన్నది. ఫస్ట్ మనం ఫేస్ వాష్ యూస్ చేద్దాం. ఫేస్ వాష్ వచ్చేసి క్లియర్గా ఉంటుంది. దీంట్లోనే ఎటువంటి కలర్ ఏమీ ఉండదు అనమాట. ఇది చాలా చాలా క్లీన్ చేసినట్టు అనిపిస్తుంది మన ఫేస్కి అప్లై చేస్తున్నప్పుడు. తర్వాత మీరు జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఫేస్ వాష్ చేసిన తర్వాత మీ ఫేస్ని డాప్ చేస్తూ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత స్క్రబ్ విషయానికి వస్తే స్క్రబ్ది టెక్స్చర్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. మనం అచ్చు శనగపిండి లాగే ఉంటుంది. మీరు అప్లై చేసినప్పుడు కూడా మీరు శనగపిండి అప్లై చేస్తున్నారన్న ఫీలింగే వస్తుంది అనమాట. శనగపిండితో పాటు ఇంకా ఎన్నో మంచి ఇంగ్రీడియంట్స్ ఇందులో కలిపి ఉంటాయి కాబట్టి
కాబట్టి మన ఫేస్లోని ఒక మంచి గ్లో అన్నది వస్తుంది. మెయిన్గా మీరు ఏదైనా పర్టికులర్ ఫంక్షన్ కోసం రెడీ అవుతున్నారు, పర్టికులర్గా ఒక ఈవెంట్ కోసం రెడీ అవుతున్నారంటే ఈ కిట్ ట్రై చేయొచ్చండి. ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ అన్నీ ఉండవు కాబట్టి బాగుంటుంది అనమాట. నా స్క్రబ్ అయిపోయింది. తర్వాత నేను అప్లై చేస్తున్నాను ప్యాక్లో కూడా స్మెల్ అన్నిటిది ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. స్పాక్ అనేది నార్మల్ ప్యాక్లా అనిపించింది నాకు. అంత వావ్ లాగా అనిపించలేదు. వావ్ లాగా అనిపించింది ఏంటి అంటే నాకు ఫేస్ వాష్ అండ్ స్క్రబ్ అనమాట. ఇది ఎక్కువసేపు ఉంచకూడదు, జస్ట్ 5 to 6 minutes ఉంచిన తర్వాత సెమీ డ్రై అయినప్పుడు నేను వాష్ చేసేస్తాను. మీరు చూస్తే నా ఫేస్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, లైక్ డర్ట్ పొల్యూషన్ అంతా రిమూవ్ అయినట్టుగా నీట్గా క్లియర్గా అనిపిస్తుంది అనమాట. లాస్ట్ స్టెప్ వచ్చేసి సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్లోని SPF 55 ఉండడం వల్ల ఇది మన స్కిన్లోకి వెళ్ళడానికి ఆ వైట్ కాస్ట్ అనేది కొద్దిగా వదులుతుంది. అది మన స్కిన్కి సెట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 10 to 15 minutes పడుతుంది. 10-15 minutes తర్వాత అది నార్మల్గా లోపలికి వెళ్ళి బ్లెండ్ అయిపోతుంది అనమాట. స్టార్టింగ్లో మీరు అప్లై చేసిన వెంటనే వైట్గా కనిపిస్తుంది అని భయపడకండి, మెల్లిగా అది లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది. తర్వాత మీలో చాలామంది నన్ను ఫిల్టర్ కాఫీ గురించి చూపించండి, ఫిల్టర్ కాఫీ చెప్పండి అని అడిగారు. సో ఈరోజు నేను మీకు అది చూపిస్తాను అనమాట. ఫస్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకుని దాంట్లోనే ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలోని మనం యాడ్ చేయాలి వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈలోపు మన కాఫీ పౌడర్, ఇది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కాదండి, ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ పౌడర్ అని అడిగితే వేరేగా ఇస్తారు. ఫిల్టర్ కాఫీ వేరు, ఇన్స్టెంట్ కాఫీ వేరు అనమాట. ఈ ఫిల్టర్ ఓపెన్ చేసి దాంట్లోని నేను 3 to 4 స్పూన్స్ కాఫీ పౌడర్ అన్నది యాడ్ చేస్తున్నాను. చాలామంది చాలా రకరకాల విధాలుగా చేస్తారు, ఇది నా మెథడ్ అనమాట. తర్వాత మనం అందులోని వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేవర్స్ పోకుండా వెంటనే మూత పెట్టేసి సైడ్కి పెట్టేసుకోవాలి. అలా ఒక అరగంట అయ్యేసరికి డ్రాప్ బై డ్రాప్ కింద పడి మంచిగా యమ్మీ డికాషన్ అన్నది స్టార్ట్ అవుతుంది అనమాట కింద. ఈలోపు నేను 115 days నుంచి ఇక్కడ లేను కాబట్టి ఇక్కడ నాకు దోశల ముద్ద అన్నిటిది బ్యాటర్స్ అన్నీ కావాలి కాబట్టి నేను తొందరగా వచ్చి ఇవి 2 బ్యాటర్స్ అనేవి నేను చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చి మినపప్పు వేసాను ఒక దాంట్లోని, తర్వాత ఏమో మినపప్పు బియ్యం వేసాను. తర్వాత వీటన్నిటిని నీట్గా ఒక 2-3 సార్లు వాష్ చేసి వాటర్ యాడ్ చేసి నేను పక్కన పెట్టేస్తాను అనమాట. కొన్ని అవర్స్ తర్వాత వీటిని గ్రైండ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సూపర్ మనశ్శాంతి. ఎప్పుడు ఎవరు ఏది అడిగినా టక్కుమని దోశలు వేసేయచ్చు, ఊతప్పాలు వేసేయచ్చు, ఇడ్లీ పెట్టేయచ్చు, లైక్ అన్నీ హోటల్ లాగా మనకి ఏం కావాలంటే అవి టక్ మన వచ్చేస్తాయి అనమాట. జస్ట్ జోకింగ్ గర్ల్స్. అండ్ తర్వాత వచ్చేసి వీటిని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేశాను. ఈలోపు మా ఇంటి దగ్గర కుక్కు అని ఈ కబూతర్ అరుస్తుంది అనమాట. ఎందుకు అరుస్తుందా అంటే ఇది 2 గుడ్లు పెట్టింది. ఇది కబూతర్ది ఎగ్స్ అనమాట. ఇది మా ఇంట్లోని వాషింగ్ మిషన్ మీద అక్కడ అలా పెట్టింది ఆ బాస్కెట్లోని. నేను ఆ కబూతర్ని చూసిన తర్వాత నేను జాగ్రత్తగా దాన్ని ఎలా తీసానో అలాగే పెట్టాను. ఇవే ఆ మమ్మీ డాడీలు అనమాట. ఇవి రోజంతా కుంకు అని సౌండ్ చేస్తూ ఉంటాయి. రోజంతా ఆ డాడీ ఏమో ఆ బకెట్ మీద అలా కూర్చుని ఉంటారు, ఆ మమ్మీ ఏమో ఆ బాస్కెట్లో ఆ ఎగ్స్ మీద అలా కూర్చొని ఉంటుంది. ఒక్క సెకండ్ కోసం కూడా వదలవు తెలుసా. 1 second కోసం కూడా. నేను జాగ్రత్తగా బాస్కెట్ తీసినప్పుడు అవి ఎంత భయపడిపోయాయో వాటి భయం వాళ్ళ కళ్ళల్లో చూడొచ్చు. సో నేను వాళ్ళకి చెప్పాను, నేను ఏం డిస్టర్బ్ చేయను, మీకు పంపించను ఇక్కడ నుంచి. మీ ఎగ్స్ బేబీస్ అయిన తర్వాత బేబీస్ ఎగిరిన వరకు మీరు ఇక్కడే ఉండొచ్చు అని వాటికి చెప్పాను అనమాట. వాటికి ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది. వాటిని ఎట్టి పరిస్థితి అవి చాలా చెత్త చేస్తున్నాయి తెలుసా. చాలా అంటే చాలా, ఎంత సౌండ్ చేస్తున్నాయి, ఎక్కడ చూస్తే గూగుల్ చేసేస్తున్నాయి, అదే పొటీ చేసేస్తున్నాయి అన్నీ అనమాట. కానీ బట్ అది బేబీస్ చేస్తుంది కాబట్టి ఆ మమ్మీకి అస్సలు మనం డిస్టర్బ్ చేయకూడదని నాకు అనిపించింది. సో నేను ఎలాగైనా ఈ ఇరిటేషన్ మొత్తాన్ని భరించైనా నేను ఆ బేబీ లైన్ వరకు వాటిని డిస్టర్బ్ చేయకూడదు అని డిసైడ్ అయ్యాను. ఈలోపు నేను ఇటు పక్క చూసారా డికాషన్ అనేది వచ్చింది. మనం పాలు వేడి చేసుకుని అందులో పంచదార యాడ్ చేసుకుని మనం ఈ డికాషన్ని అందులో కలిపేయడమే. అండ్ మనకి ఎంత కలర్ వచ్చింది చూసారా. అండ్ డికాషన్ అయిపోయిన తర్వాత మీకు డార్క్గా కావాలి అనుకుంటే ఎక్కువ డికాషన్ యాడ్ చేసుకోవాలి, లైట్గా కావాలంటే తక్కువ డికాషన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 గ్లాసులు పట్టుకుని ఫ్రాత్ వచ్చే వరకు అలా గట్టిగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అంతే, సూపర్ యమ్మీ ఫిల్టర్ కాఫీ రెడీ. అండ్ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. టాటా, బాయ్ బాయ్.